నేను మాట్లాడుతున్నది వింటున్నారు. సో నేను చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు. మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం, స్టిచ్చింగ్ ఛార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు. ఇక మూడో విషయం, పేజ్ 20. పోయినసారి కూడా అదే చెప్పిండ్రు, ఈసారి కూడా అదే చెప్పిండ్రు, కానీ పేజ్ 20 పోయినసారి పేజ్ మారింది 44. ఈసారి పేజ్ 20లో ఏం చెప్పారంటే రేషన్ కార్డులు. తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులలో జమ చేయలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో. నేనేం ఛాలెంజింగ్ ద బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది. కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చినా కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం. 20,69,033 మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది. దిస్ ఎ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. కానీ మీరేం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డు ఇయ్యలే, ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదనే అబద్ధాలు. అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది. పచ్చి అబద్ధాలు, పిచ్చి ఆరోపణలతోని బట్టి గారి ప్రసంగం ఈరోజు కొనసాగింది. అంటే అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధాలు. అరచేతిలో వైకుంఠం చూపించారు, ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది. 72 పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే పోయినసారి 70 పేజీలు ఉండే, ఈసారి 2 పేజీలు పెరిగింది. బడ్జెట్ లో 2 పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు. ఎన్నికల ముందు అబద్ధాలు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈరోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు. అంటే వారి ప్రసంగం అంతా కూడా 72 పేజీల ప్రసంగ సారాంశం అరచేతిలో వైకుంఠం, ఆద్యాంతం అబద్ధం. ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి. చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు. ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు. బాండ్ పేపర్ మీద 2 సంతకం పెట్టి పంచారు. ప్రజలు ఏమనుకున్నారు, 100 రోజులపై 400 రోజులు అయింది, సరే మొదటి బడ్జెట్ లో పెట్టలేదు, ఈ బడ్జెట్ లోనైనా 6 గ్యారంటీలను అమలు చేస్తారేమో, ఇంకా 420 సంగతి తర్వాత, ఈ 6 అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇవాళ మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండు, కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు. చేయూత 4,000 పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు. 2023 డిసెంబర్లోనే ఇస్తామన్నారు. 2024 డిసెంబర్ అయిపోయింది, 2025 బడ్జెట్ కూడా వచ్చింది, ఈ బడ్జెట్ లో కూడా లేదు. అంటే సగం పుణ్యకాలం అయిపోయింది వీళ్ళకి. అంటే ఇలా వృద్ధులను, వితంతువులను, గీత చేనేత కార్మికులను, ఎయిడ్స్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు. పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ్రప్ప, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా వీకిండ్రు. రేవంత్ రెడ్డి గారి 16 నెలల పాలనలో ఈ రాష్ట్రంలో 1,50,000 పెన్షన్లు తగ్గినాయి. 1,50,000 పెన్షన్లు కోత పెట్టిండ్రు. వీళ్ళు చెప్పింది 4,000 ఇస్తామని, 4,000 ఇవ్వలేదు కదా, ఉన్న పెన్షన్లలో 1,50,000 మందిని ఏరేసిండ్రు. ఐఎమ్ ఛాలెంజింగ్. తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు.
ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసాం. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ అయినోళ్ళు 20,000, సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 22,000, అయినోళ్ళు తక్కువ, రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు? ఇక రుణమాఫీ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టండి, ఉరకండి, బ్యాంకులో పోయి కట్టండి, మీరు ఎవరైతే 2 లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆయన మాట ముఖ్యమంత్రిని నమ్మి కడితే ఇవాళ వరకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకైతే లేదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే లేదు. ఇవాళ 2 లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారి ప్రసంగంలో చెప్పారు. ఒక నా నియోజకవర్గంలో 2 లక్షల లోపు ఉన్న 10,150 మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు 10,150 మంది ఉన్నారు. అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్నావు కదా బట్టి, పోదామా మదిరకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా, ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రుణమాఫీ అయిపోయింది 2 లక్షల లోపు అని చెప్పినావు, కాలేదు. ఇది ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు. అది కూడా లేదు. అంటే 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు, అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ ఒక్కటి అయిందా? ఒక్కటి కూడా పూర్తి కాదు. పోయిన బడ్జెట్ లో చెప్పిండ్రు 6 పూర్తి చేస్తాం, అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తామన్నారు. 6లో 1 కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది. ఇంకా జోక్ ఏంటంటే ప్యాథటిక్ సిచ్యువేషన్. ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, నాకు సిగ్గుచేటిది అసలు. మక్కి సేమ్ టు సేమ్. ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్డు ఒకసారి ఎంత ఉండే, పేజ్ నంబర్ 61. రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరు చూస్తే అందులో 61 చూడరు ఉంటుంది చూడు. రీజనల్ రింగ్ రోడ్ లో పేజ్ 61 ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ లో ఉత్తర భాగ భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది, దక్షిణ భాగానికి డిపిఆర్ తయారు చేస్తున్నాము అని చెప్పిండ్రు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విషయాన్ని 24-25లో కూడా ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది, దక్షిణ భాగానికి డిపిఆర్ చేస్తున్నాము అని చెప్పిండ్రు. అంటే ఇక అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గాన్ని ఉండాలి కదా. భూసేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్లో చెప్పినావు, దానికి పైసలు పెట్టిన 1,500 కోట్లు అన్నావు. మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూసేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు. ఏడాది తర్వాత ఎకరం సేకరించింది లేదు, ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు, ముంగడికి పోయింది లేదు. చెప్పనీకన్నా కొద్దిగా సిగ్గు ఉండాలి కదా. ఇందాక నేను చెప్పిన చూసిండ్రా కూలి, ఏది విద్యార్థుల బట్టలు కుడితే 50 నుంచి 75 పెంచడమని పోయిన బడ్జెట్లో 35వ పేజీలు అదే చెప్పిండ్రు. ఈ బడ్జెట్ లో కూడా 35వ పేజీలు అదే మక్కి కాపీ అండ్ పేస్ట్. కొత్త విషయం లేదు. పోనీ అది అమలన్నా అయిందంటే అది కాదు. రీజనల్ రింగ్ రోడ్ కు భూసేకరణ యాక్టివ్ గా జరుగుతుందని పోయినసారి చెప్పిండ్రు, ఇప్పుడు చెప్పిండ్రు. ఇప్పటికీ ఎకరం సేకరించింది లేదు, ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు. పోనీ 75 రూపాయల కుట్టుకూలి అక్కచెల్లెలకు, మహిళా సంఘాలకు ఇచ్చిండ్రా అంటే ఇచ్చింది లేదు. మక్కి కాపీ అండ్ పేస్ట్. చెప్పిందే చెప్పుడు, పాడిందే పాడు, పాసువర్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసిండ్రు, బడ్జెట్ ప్రసంగం విన్నారు. బీఆర్ఎస్ హయాంలో జిఎస్డిపి గ్రోత్ రేట్, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 12.9%. కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే 10.1. తగ్గిందా పెరిగిందా? మేము బాగా చేసినాం,